ఒక పని మనం చేసినప్పుడు అందులో ఏ లాభము లేకపోతే ఆ పని మనం కొనసాగించాం, వదిలేస్తాం అక్కడితోటి. కానీ ఈ ధ్యానం ఒక్కళ్ళతో కాదు, వందల వేలు లక్షల కోట్ల మందికి ఇది వ్యాపిస్తుంది అంటే ఇందులో ఎంత గొప్ప ఫలితం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఒక హిమాలయ యోగుల యొక్క పుస్తకం చదివాను. ఆయన ఏదో చిన్న ఉద్యోగము ఏదో ప్రొఫెషన్ చేసుకుంటూ ఎందుకో హిమాలయాలకి వెళ్ళాలనిపించి అవన్నీ వదిలిపెట్టి హిమాలయాలకు బయలుదేరాడు. మరి హిమాలయాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. అక్కడికి వెళ్తే ఎంత చలి, అక్కడేమి నివాసం ఉండడానికి ఉండదు, తినడానికి ఉండదు, ఏమీ లేదు. అయినా ఒక్కడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఎక్కడ ఏది అవసరమో అది ఆయనకి ఏదో రూపంలో లభిస్తుంది. నిజంగా మనం ఒక్కళ్ళమో అలాంటి ప్రదేశంలోకి వెళ్తే ఉంటామో లేదో కూడా మనకే డౌట్. అలాంటిది అతనికి అన్ని రకాలైనటువంటి సహకారాలు ఎప్పుడు ఎక్కడ అవసరమో అవన్నీ లభించేవి. అలా తిరగడము, తర్వాత కొంతమంది జ్ఞానుల్ని కలవడము, ఆ యోగుల్ని కలవడము, వాళ్ళ ద్వారా ఈ సాధన అది చేయడము, ధ్యానం అది కొంత జ్ఞానం సంపాదించడము అని చేసేవాడు. నేను అనుకునేవాడిని, ప్రకృతి ఎందుకు ఈయనకి ఇంత స్పెషల్గా సహకారం చేయాలి? ఏముంది ఈయనలో స్పెషాలిటీ? అందరికీ చేయొచ్చు కదా, వీడొక్కడికి ఏం చేయాలి? అది ఆ పుస్తకం చదివేటప్పుడు నేను అనుకునేవాడిని. అంటే చివరికి వెళ్తే అందులో కనిపిస్తుంది మనకి, ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఏదో రూపంలో అది. ఒకవేళ దారి తెలియకపోతే ఎవడో ఒకడు వచ్చి దారి చూపించి వెళ్ళిపోయాడు. ఇలా రకరకాలు. మరి ఏంటి కారణం అంటే చివరికి ఏం తెలిసిందంటే వాడి ద్వారా లోకానికి ఈ ధ్యానము జ్ఞానము అందేటువంటి అవకాశం ఉందన్నమాట. వాడు భవిష్యత్తులో ఎంతో మందికి జ్ఞానాన్ని అందించబోయేవాడు. అంత అందిస్తాడు కాబట్టే, అంత గొప్పది సృష్టిలో, అంత గొప్ప పని కాబట్టే అతనికి సృష్టి నుంచి అన్ని రకాల సహకారం అందింది. ఆ పనే ఇప్పుడు పత్రి గారు చేస్తున్నారు. మరి సృష్టి సహకారం రాదండి? ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయండి. ఆయన జేబులో రూపాయి కూడా ఉండదు. మరి ఆ ప్రాజెక్టులన్నీ ఇప్పుడు పూర్తవుతున్నాయంటే సామాన్యమైన విషయం కాదు అది.